అదేంటో కానీ RRR సినిమాలో కలిసి నటించిన తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోయిన్లను రిపోర్ట్ చేస్తున్నట్టుగానే ఉంది వ్యవహారం. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత RC16లో రామ్ చరణ్తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది జాన్వీ కపూర్. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ RC16లో జాన్వీ ఫైనల్ అయిందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పుడు చరణ్ బ్యూటీతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నాడట ఎన్టీఆర్. RRR సినిమాలో చరణ్ సరసన హీరోయిన్గా అలియా భట్ నటించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్తో 1 సీన్స్లో అలియా స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ ఆమెను చరణ్ హీరోయిన్గానే చెప్పొచ్చు. కానీ ఎన్టీఆర్తో కలిసి దేవర సినిమాలో అలియా నటిస్తుందనే మాట వినిపించింది. కానీ ఆ ఆఫర్ జాన్వీ కపూర్కు వరించింది. అయితే ఈసారి మాత్రం ఎన్టీఆర్తో అలియా భట్ రొమాన్స్ చేయడం గ్యారంటీ అంటున్నారు. దేవర తర్వాత వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో హీరోయిన్గా అలియా భట్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. హృతిక్ రోషన్ సరసన హీరోయిన్ సంగతేమో కానీ ఎన్టీఆర్ పేరు మాత్రం అలియా భట్ ఫిక్స్ అని అంటున్నారు. త్వరలోనే వార్ 2 సెట్స్లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి బ్రహ్మాస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు. యశ్రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. మరి వార్ 2 ఎలా ఉంటుందో చూడాలి.